పూలమాల. అనగనగా ఒక రాజు. ఆ రాజుకు అపురూపమైన భద్రావతి అనే అందాల కూతురు. యుక్త వయస్సు రాగానే ఆమెకు పెళ్లి చేస్తామని స్వయంవరం చాటిపించారు. దేశదేశాల నుంచి అనేక మంది రాజకుమారులు వచ్చారు. తను 3 ప్రశ్నలు వేస్తానని, ఆ ప్రశ్నలకు నచ్చిన జవాబులు ఎవరు చెప్పగలరో వారిని పెళ్లాడుతానని భద్రావతి ప్రకటించింది. ఏమి ప్రశ్నలు వేస్తుందో అని అందరూ చెవులు రిక్కించుకుని ఉన్నారు. అందరూ విందు ఏర్పాటైన హాల్లోకి వెళ్లి కూర్చున్నారు. రాజకుమారి కూడా అక్కడికి వెళ్లి ఉచితాసనం అలంకరించింది. 2 చేతులతోనూ పూలమాల పట్టుకుని కూర్చున్నది. ఆ వచ్చిన రాజకుమారులందర్నీ ఒకరి తర్వాత ఒకరిని వరుసగా పిలిచి మొదటి ప్రశ్న వేసింది. ఈ విందు ఆరగించటానికి మీకు గల అర్హత ఏమిటి అని. ఎవరి గొప్పలు వారు చెప్పుకున్నారు. తమ తమ హోదాలు వెల్లడించారు. చివరకు మిగిలిన చంద్రగుప్తుడు అనే రాజకుమారుడు, రాజకుమారి, నేను ఆకలితో ఉన్నాను, ఇదే నాకు గల అర్హత అన్నాడు.